నా వైపు చూడండి ఒకసారి. అందరూ బాగున్నారా? అందరికీ ప్రభు పేట వందనాలు. మరి ముఖ్యంగా అభిషక్తులు సేవకులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. మరి మా ఆర్కెస్ట్రా బ్రదర్ ప్రభు దీవించును గాక. మరి సౌండ్ సిస్టర్ కళ్యాణ్ మా ప్రాంతాలకు అనేక ప్రాంతాల్లో ప్రభుని వాడుకును గాక. ఇసలా ఇప్పుడు వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా ప్రభు వచ్చి దీవించి ఆస్వాదించును గాక. మా యవనస్తులు ప్రభు ఇంకా ఉన్నతంగా దీవించును గాక. మంచిది. ప్రభు మహాకృప మట్టి రెండో రాత్రి కూడా మీ అందరిని ప్రభు నడిపించారు. ప్రతి క్షణం భయంతో జరిగిన ఈ యొక్క ప్రారంభం ఇది గొప్ప విజయంతో ముగిస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. చాలా భయంతోనే ఉంది. ఇందాక కూడా కొంచెం భయం వేసింది. అయినప్పుడు కూడా మేము చదువుకున్నాము, నమ్ముకున్నాము. ఇదిగో ప్రభు చెప్పారు, నా కృప నీకు చాలును అని. నేను పొద్దున్నే ప్రార్థన చేస్తా ఉదయకాలం చూసి ఇలా కన్నీరు కార్చి అన్నాను, ప్రభువా మొదటి రాత్రికి నీ కృప సరిపోయింది, రెండో రాత్రికి కూడా నీ కృప చాలు, మూడో రాత్రి కూడా చాలని ధైర్యంగా నిలబడినందుకు ప్రభు ఎక్కడ అవమానపరచకుండా సిగ్గుపరచకుండా తన పని ఎలాగూ మీరు చూస్తున్నట్లుగా జరిగేస్తూ ఉన్నాడు. ఇంకా లేట్ చేయకుండా ఇందాక చదివిన కీర్తనలోనే 23వ కీర్తన 4వ వచనాన్ని ఒక్కసారి 2 సార్లు చదువుతారు. ఆ వచనం 2 సార్లు చదువుతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తుడు పాడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఏంటంటే గాఢాంధకారపు లోయలో సంచరిస్తున్నాడట. అయినప్పుడు కూడా ఏ అపాయమునకు భయపడను. నీవెందుకు భయపడవని మీరు అడిగితే, నా దేవుని దుడ్డు కర్ర ఉంది, ఆయన దండం నన్ను ఆదరిస్తున్న, అందుకే నేను భయపడను అంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన దుడ్డు కర్ర దండం మన ఎదుటుంటే ఎందుకు భయపడాలి? ధైర్యంగా ఉండొచ్చు. ప్రైజ్ అలా. ఈ రోజున మీరు ఏమనుకోబాకండి, ఏదో ఒక రకమైన లోయల్లోనే ఉన్నాం. ఈ రోజున 3 రకాల లోయలు ఉన్నాయి. ఆ లోయలు 3 రకాల లోయలు మీకు చూపించి అనుకున్న సమయంలోనే నిర్ణీత సమయంలోనే మిమ్మల్ని అందరినీ కూడా ఈ స్థలం నుంచి పంపిస్తాం. ఒక లోయ చదువుతుంటే మనము దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 26వ వచనంలో ఒక లోయ ఉంది. దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయం 26వ వచనంలో ఒక లోయ ఉంది. అమ్మ చదవండి. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటికి బెరాకా లోయ అని చెప్పి. 2వ లోయ మనం చూస్తుంటే ఆకోరు లోయ. ఇక హోషియా గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంలో ఆ ఆకోరు లోయ అని ఉంది. ఆ మాట చిన్న మాట చదివితే చాలు. హోషియా గ్రంథము 2వ అధ్యాయం 15వ వచనంలో అక్కడ నుండి దాన్ని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు ఇస్తాను, ఆకోరు శ్రమగల లోయని నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఇవేనండి రోజు మీరు వినబోతున్న మాటలు. మొదటి లోయ మనం చదువుకున్నట్లుగా గాఢాంధకారపు లోయ, 2వ లోయ బెరాకా లోయ, 3వ లోయ శ్రమ కలిగిన లోయ అయినటువంటిది ఆ యొక్క ఆకోరు లోయ. అంటే శ్రమ కలిగిన లోయ అది. అయితే దాన్ని నిరీక్షణ ద్వారంగా చేశాడట. ప్రైజ్ లార్డ్. గమనించండి, ఈ లోయల్లో వెళ్తున్నప్పుడు మనకి చాలా భయం అనిపిస్తుంది. ఒక చిన్న మాట చెప్పి వాక్యంలోనికి వెళ్తాను. మన దాదాపు 22 లేకపోతే 24, 23 తారీఖుల్లో 24 అనుకుంటా ప్రార్థన ఏర్పాటు చేసిన ఇంటికాడ ప్రార్థన చేసుకున్నాం. మేము నెలకు ఒకసారి ప్రార్థన పెట్టుకుంటాం ఇంటికాడ. మా పరిచర్యలో ఉన్న మంచి అలవాటు ఏంటంటే ప్రతి ఒక్కరు నెలకొకసారి ఆరాధన ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఓ సేవకుడుగా నేను కూడా ప్రతి నెల బిడ్డలందరూ మా ఇంటికి రావటం, మా కొరకు ప్రార్థించడం నాకు చాలా ఇష్టం. అది
ప్రతి నెల కూడా వస్తూ ఉంటారు. ఆ రోజున ప్రార్థన చేస్తుంటే ప్రభు అన్నారు, నువ్వు వెళ్ళబోయేది, నువ్వు నొండది లోయ. ఆ లోయలో అయితే భయపడవాకు, ఇది గాఢాంధకారపు లోయ. ఈ లోయలో నుంచి వెళ్తున్నప్పుడు నువ్వు భయపడవాకు, ఎందుకంటే నీకు నేను తోడుగా ఉంటాను అన్నారు. నేను వెంటనే కళ్ళ నిండా నీళ్ళు వచ్చి ఏడ్చి అన్నాను, లోయ అయినా బాధ లేదు, నువ్వు మాకు తోడుగుంటే అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. దేవునికి స్తోత్రం. మీరేమంటారు? లోయలో ఉన్నప్పుడు కూడా ప్రభు తోడుగా ఉన్నాడంటారు కదా, ఇంకా భయం ఎందుకు? అయితే ఈ రోజున ఏదో ఒక లోయ అండి, ఏదో ఒకలైన శ్రమ మనల్ని వెంబడిస్తూనే ఉంది. మేము నిజంగా ఈ సభ మొదలుపెట్టిన కాడి నుంచి ప్రార్థన చేస్తుంటే అన్ని విషయాలు ఏదో లోయ, ఆ యొక్క శ్రమ కలిగినటువంటి లోయలో నుంచే వెళ్తున్నట్టుగా, లేకపోతే మేము నడుస్తుంది గాఢాంధకారపులో ఉన్నట్లుగా మాకు బాగా తోస్తుంది. ప్రారంభ దినంలోనే చూస్తే ఇక సభ జరగదు అన్నారు అందరూ. ప్రభు పేట ప్రార్థించాం, అయ్యా గాఢాంధకారపు లోయలో ఉన్నాను అన్నావు, అయితే మేము ఉన్నది గాఢాంధకారపు లోయ అని మాకు తెలుసు, కానీ మీరు కూడా మాతో ఉన్నారు కదా, లోయలో నేను ఉంటానని మాట ఇచ్చావుగయ్యా అన్నప్పుడు, అదేంటోనండి విచిత్రంగా వర్షమేమో సమృద్ధిగా కురిసింది, మళ్ళా 6 అయ్యేలోపు 6 దాటే లోపల వాతావరణం అంతా తెరపిచ్చేసింది. ఇక మన బ్రదర్స్ అన్నీ కట్టేసుకోవడమే, అయ్యగారు ఎంత ప్రయాసపడ్డారు అనుకుని ఉంటారు మనసులో. కానీ చూడండి, మనం చూస్తుంది చాలా భయంకరమైన పరిస్థితులు అవ్వచ్చు, మనం వెళుతుంది అది చాలా భయంకరంగా ఉండొచ్చు, ఎటు చూసినా పిలిచేవాళ్ళు ఉండకపోవచ్చు, నాని పలకరిస్తానికి రాని తీసుకునే వాళ్ళు లేకపోవచ్చు. అందుకే దావీదంటాడు, నేను గాఢాంధకారపులో సంచరించిన, నా మాట వినపడుతుంది మీకు? దేవునికి స్తోత్రం. నేను గాఢాంధకారపులో సంచరించిన ఏ అపాయానికి భయపడను అంటాడు. నిజంగా గాఢాంధకారపులో చీకటి లోయ, భయంకరమైన ప్రాంతం, ఏం చేయాలో ఎటు చూసుకున్న దిక్కు దశ తెలియనటువంటి పరిస్థితిలో భయపడకుండా ఉంటారా? మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు భయపడకుండా ఉండగలుగుతారా? కానీ దావీదంటాడు, నేను భయపడను. ఎందుకు అయ్యా భయపడవంటే, నా దేవుడు ఎల్లప్పుడూ నాకు తోడుగా ఉంటాడు. నేను ఒకవేళ తప్పు చేస్తే దండేస్తాడు, ప్రేమతో ఆదరిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నన్ను ఆదరించి హస్తం చాపుతాడు. ఒకవేళ నేను తప్పు చేసినప్పుడు కూడా దండించైనా సరే నన్ను ఏమాత్రం విడిచిపెట్టకుండా ఆదరిస్తాడని ఈ దావీదు గారు చెబుతా ఉంటాడు. ఏలా లోయలో బడి వెళ్ళాడట, మీరు చదివే ఉంటారు. శామ్యూయేలు మొదటి గ్రంథము 17 అధ్యాయం మనం చూస్తుంటే 2వ వచనంలో ఏలా లోయలో అని ఉంది. 40వ వచనంలో ఆ లోయలో బడి దావీదు రాజు వెళ్తా ఉన్నాడు. వెళ్తా ఉన్న సమయంలో దావీదుకి ఎవరు తోడు లేరండి. అక్కడ చూస్తుంటే భీకరమైన యుద్ధం కనపడుతుంది. అక్కడ బలాజ్యులంతా ఏమీ లేని వాళ్ళుగా, సామాన్యులుగా సతికిలబడి కూర్చుంటే, దావీదు చిన్నవాడే, దావీదు ఏమాత్రం కూడా బలం లేనివాడే. అదేంటో వింతగా కత్తి లేదు, డాలు లేదు, పరిగెడుతూ ఉన్నాడు ఎలా లోయలో పడి. ఆ గొల్యాత్, ఈ సందర్భాలని మీకు తెలిసే నేను చెబుతున్నాను. గొల్యాత్ అనేటటువంటి మహాబలాజ్యులు అంటాడు, రే నేను కుక్కలాగా కనపడుతున్నాడంటరా అంటాడు. ఆ లోయలో పడి నడిచేది మనం చదువుకుంటాం. శామ్యూయేలు మొదటి గ్రంథం 17 అధ్యాయము 40వ వచనం చదువుకుంటున్నాం. చదవండి. తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో 5 నున్నని రాళ్ళు ఏరుకున్నాడట. ఇప్పుడు పరిగెడతా ఉన్నాడు, రాళ్ళు పట్టుకున్నాడుగా. ఈ యొక్క గొల్యాతుకి వింతగా అనిపించింది. ఇజ్రాయేలీ ప్రజలు ఆ లోయ మీరు గమనించండి, అగాధమైన లోయ ఉంది. ఆ ప్రాంతంలో ఇజ్రాయేలీ సైన్యము, రాజైన సౌలు ఉన్నారు. ఆ ప్రాంతంలో ఫిలిప్తు సైన్యము, వారి యొక్క సైన్యాలు అందరూ ఉన్నారు. వాళ్ళకి నియమించబడిన నాయకుడిగా గొల్యాతు ఉన్నాడు. ఈ మధ్యలో లోయ ఉంది. ఈ మధ్యలో లోయలో ఇతను పరిగెడుతున్నాడు. వీళ్ళు ఈ పక్కన ఉన్న ఇజ్రాయేలీ ప్రజలు, ఇక్కడికి ఎంత బలం వచ్చిందో మరి. ఇప్పుడు దాకా కనీసం నోటి మాట రాకుండా మౌనంగా సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు కేకలేస్తున్నారు, విజయంతో అరుస్తున్నారు. వీళ్ళకి అర్థం కాల, ఫిలిప్తీయులకి ఎవరు వస్తున్నారా, యుద్ధవీరుడు, బలమైన వాళ్ళు, వాళ్ళకి ఎవరున్నారా అనుకుంటుంటే ఎక్కడో ఎదిగితే చిన్నోడు కనపడుతున్నాడు. ఎర్రని వాడట, ఎర్రని నేత్రములు గలవాడ, చక్కని రూపం కలిగిన వాడని రాయబడింది. ఇతను చూసి తృణీకరించాడు.
నీవంట నాతో యుద్ధం చేసేది? రా, కాకులకి గెద్దలకి ఇసి రాస్తానంటున్నాడు. ఈయన అంటాడు అండి, కాడిని మొత్తం మీద సీల్ చేస్తాను అంటున్నాడు. కర్ర పట్టుకుని వెళ్తున్నాడు. చూస్తేనే ఎంత ఉన్నాడు, మాటలు చూస్తేనేమో కోటలు దాటుతున్నాయి. దేవునికి స్తోత్రం. అన్నయ్యలు అన్నారు, ఎరా తమ్ముడా, ఏంట్రా నీ ధైర్యం? అసలు మేము యుద్ధ వీరులు, మాకు యుద్ధం వచ్చి కాస్తంత, మాకు లేని ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే, అన్నా నా ధైర్యమే వేరు. ప్రైజ్ ది లార్డ్. సౌలు గారు అంటాడు, రే ఆడి బాల్యం నుంచి యుద్ధం నేర్పరా, వాడి చిన్నప్పటి నుంచి అదే పనిలో ఉన్నాడు, ఆ ట్రైనింగ్లో జరుగుతాడు యుద్ధంలో. వాడు నీకు తెలియదు వద్దురంటే, లేదు రాజా అన్నాడు. సరే బాబు, ఆ భయంకరమైన పోరాటానికి ఏమన్నా అనుభవాలు ఉన్నాయా అన్నాడు. రాజా నీకు చెప్పాలి కానీ చాలా ఉన్నాయి, ఒక మచ్చుకు 2 మాటలు చెబుతాను నీకు అన్న. చెప్పాలి. అరణ్యంలో నా గొర్రెలు నా తండ్రి మందన కాస్తుంటే ఆ యొక్క ఎలుగుబంటి వచ్చింది మీదకే. ఏం చేసావు? ఏం చేద్దాం ఏంటంటే, దాన్ని పట్టుకుని చీల్చేసా అన్నాడు. మరి ఇంకా ఒకరోజు సింహం వచ్చింది, గొర్రె పిల్లని అలా పట్టుకుపోద్ది, దాని మీద పడి దాన్ని తీసుకుని దాని నోటి నుంచి నా గొర్రె పిల్లని కాపాడుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఓరు నువ్వు సముద్రవేరు అన్నాడు మొత్తం మీద సౌలు గారు. ఈ సమ్మతం తీసుకుని ఇక బయలుదేరాడండి ఏలా లోయలో. దేవునికి స్తోత్రం. ఈ రోజును గమనించండి, మనం ఉన్న పరిస్థితులు చూసి, ఎదురున్న పరిస్థితులు, గోలియాతులు చూసి ఎంతమంది భయపడిపోయి ఏడ్చే వాళ్ళు ఉన్నారు. ఇలా ఎందుకు చిన్న జ్వరం వచ్చి రోగం వస్తే ఇక అయిపోయింది నా పని, అప్పగింతలు పెట్టేవాళ్ళు లేరు. ఇక్కడ ఉన్నోళ్ళు మీరు గారు. గమనించండి, దేవుని యొక్క సన్నిధానంలో పరిస్థితులు ఎంత ఉన్నా, నీ ఎదుటి ఎంత బలాజ్యులు నీతో ఉన్నారనుకున్నా, నీ దేవుడు అంతకన్నా మించిన బలమైన వాడని. దేవునికి స్తోత్రం. దావీదు బలం ఏంటండి? గాఢాంధకార పొలోలో సంచరిస్తే భయపడ్డట. ఆ భయంకరమైన పోరాటం వస్తున్నప్పుడు కూడా నాకేం కాదు, పెద్ద పెద్ద యోధులేమో కాళ్ళు చేతులు ముడుసు కూర్చుంటే ఈయన మాత్రం తగుదునా అనుకుని పరిగెడతాడు. కానీ ప్రభు అతన్ని విడిచిపెట్టకుండా తోడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఉన్న పరిస్థితులు ఏం మనం అనుకున్నట్టుగా లేవు. అయినప్పుడు కూడా నీకు ఒక ధైర్యం ఉండాలి. నా దేవుడిని నేను మాత్రం విడిచిపెట్టడం, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును గనుక సిగ్గుపడను అని పౌలు గారు చెప్పినట్లుగా, ఈ దావీదు గారు ఎవరನ್ನು నమ్ముకున్నాడో, అరణ్యంలో ఏ ఆధారం చేసుకున్నాడో, ఎప్పుడైతే ప్రభుని ఆధారం చేసుకున్న తర్వాత తన దేవుడు ఎంత ఆధారంగా ఉన్నాడో దావీదు తెలిసి ఈ భయంకరమైన పోరాటంలో కూడా ఒక్కడేనండి, సింగల్గా వెళ్తున్నాడండి. నిజంగా ఆ పరిస్థితులు మీరుంటే ఏమంటారు? ఎవరన్నా సహాయం రండిరా, నేను దాటలేనురా, టివ్వేమో దాటమంటున్నాడు, మీరు రండి అని మీరు అడగరు. కానీ దావీదు గారు ఏ సహాయాన్ని కోరుకోలేదండి. సౌలు గారు అన్నాడు, సరే వెళ్తే వెళ్ళేవులే, నా యొక్క చాలా ఉన్నాయి, నా శిరస్సరణం నా యొక్క మొత్తం తగిలించుకుని వెళ్ళరా అన్నాడు. మొత్తం మీద రాజు మాట కాదనకుండా తగిలిస్తే సౌలు ఏమి ఎంత ఉంటాడు, ఈయన ఎంత ఉంటాడు, ఇవన్నీ తగిలిస్తే లోపల ఉన్నాడు పొడ్డాడు. ఇవన్నీ కూడా పైన ఉన్నాయి. ఈ నాకు వాడుకలేదు రాజా అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అవి వాడుకలేదట దావీదు గారికి. ఇక ఇప్పుడు మరి ఏం చేస్తారో బాబండి, నేను ఓన్గా వెళ్తాను అన్నాడు. నువ్వు ఒక్కడే వెళ్తావా? లేదు రాజా, యుద్ధము చెప్పరే, యుద్ధము యెహోవాదే. ఎంతమంది అలా అనగలుగుతున్నారు ఈ రోజున? ఉన్న పరిస్థితులను చూసి ఏదన్నా కొంచెం పరిస్థితి బాగోపోతే భయపడిపోతా, కంగారు పడిపోతా, అయిపోయింది అనుకుని బాధపడేవాడు కాదు. గాఢాంధకారపు లోయలో సంచరించిన, ప్రైజ్ ది లార్డ్, గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయం నీకు రాదు. కారణం ఏంటంటే నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన తోడుగా ఉంటే నీకెందుకు అపాయం, నీకెందుకు అభయం? చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నవాడు నాతో ఉన్నాడని ధైర్యంగా నడవగలుగుతారా? నిజంగా అలా ధైర్యంగా నడవగలిగితే దావీదులాగా చెప్పగలరు, యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం. యుద్ధం ఆయన చేస్తాడండి. రే నువ్వు కత్తి డాల్తో వస్తున్నావు, నేనైతే ఇజ్రాయేలు దేవుని తీసుకుని వస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు వస్తున్నాడు నాతో అంటాడు. గమనించండి, ఈ ధైర్యాన్ని ప్రతి ఒక్కరు ఉండాలి.
ఈరోజు నడిచేది పరిస్థితి విషయంలో చూస్తుంటే గాఢాంధకారపు లోయ. ఈరోజు చూస్తున్న అప్పుల పరిస్థితి చూస్తే ఈ తీరని నమ్మకం అసలు పొరపాటుని కనపడతల్లా. ఏమైపోద్దో పరిస్థితి భయం. ప్రైజ్ ది లార్డ్. నిద్రపోతున్నారు ఎవరైనా? చల్లగుంది కదా, మీ ఇళ్ళకాడ ఎట్లా ఉండదు వాతావరణం, చాలా కూల్గా ఉంటుంది ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. అందులో మీ అందరి కోసం కాస్త వర్షం కూడా పడిందిగా. గమనించండి, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ గాఢాంధకారపు లోయలో ఉన్నా, నిందలు చేత అవమానములనే గాఢాంధకారపు లోయలో పోతున్నా, నీకు మాత్రం ధైర్యం విడవకూడదు. నా దేవుడు నాతో కూడా, చెప్పరే, నాతో కూడా వస్తాడు అంటే ధైర్యం ఉందా? నేను ఒక్కడిని కాదు యుద్ధం చేసేది. ఎవరు చేస్తాడో దావీదుతో? చెప్పండి అమ్మా. సర్వశక్తిలో దేవుడు చేస్తాడు. దావీదు అంటాడు. మీరు అంటారా? అనండి, నా పక్షాన ప్రభు యుద్ధం చేస్తాడు. చేతులు ఎత్తండి. నిజమేనా? అబ్బు, దేవునికి స్తోత్రం. మరి ఎందుకు అట్ట ఎడుతారు? ఓకే, ఒంటరి వాడిని ప్రభా, ఎవరు లేక ఒంటరిని అనాథగా. అనాథలా మీరు? మీరు అనాథలు కాదు, మీ కొరకు కాదన్న కర్తను పంపిస్తానన్నాడు. ఇక్కడున్న ఎవరు అనాథలు కాదండి, పరమ తండ్రి మనకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనషే బాబు అప్పుడప్పుడు ఈ పాట ముచ్చటగా మన వాళ్ళు పాడతారు. పాట అర్థం పెద్దగా తెలియదు కానీ పాడితే బాగుంటుందని, పాడటం తప్పు అని ఎవరిని అంటలేదు, నేను అన్ను. ఆ మనషే బాబు అంటామంటే వింటారు. మీరు అసమెంట్ పాటలు పాడబాకండి, ఆరాధనకు అర్థం అనుకున్నాడు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. మన అనాథలేంటి? సంఘం ఉంది, నీకు ఒక ఇల్లు ఉంది, కుటుంబం ఉంది, అనాథగా ఎడుతానంటాడు. నువ్వు ఆడవద్దు అంటాడు ఆయన, గట్టిగా మాట్లాడు. ఎందుకు అంటాడు తెలియదు నాకు. అప్పుడు నాకు అర్థమైంది, ఎవరు మనం ఎందుకు అనాథలం అవుతాం? మనం ఎవరో లేని వారం కాదు, యేసు సహవాసం. దేవునికి స్తోత్రం. సంఘం ఉంది, మన ఆదరించి ఆత్మీయులు ఉన్నారు, ఆత్మీయ సేవకులు ఉన్నారు. మనం ఎందుకు అనాథలం అవుతాం? ప్రైజ్ ది లార్డ్. గమనించండి, దావీదు గాఢాంధకారపు లోయలో వెళ్తున్నాడు, కానీ నేను ప్రభువుని తీసుకుని వెళ్తా, అందుకే నాకే భయం లేదంటాడు. ఏలా లోయలో దావీదు ఉన్నాడు, కానీ ప్రభు ఏలా లోయలో దావీదు మొంగలు నడుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, ఏ పరిస్థితులైనా రానివ్వండి. నిజంగా కుటుంబాల్లో చూస్తే నేను చెప్పినట్టుగా లేవు, భయంకరమైన పరిస్థితి. ఎటు చూసుకున్న ఇరుకే, ఎటు చూసిన అవమానంతో, నిందలతో పరిస్థితులు అయోమయమైన పరిస్థితులు ఉన్నాయి. అయినా మీకు ధైర్యం ఉండాలి. నేను నడిచేది గాఢాంధకారపు లోయ అయినా నా దేవుడు నాకు తోడుగా వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నాకు తోడుగా వచ్చాడు, నాతో ఉంటే నేను ఎందుకు భయపడాలని స్టీవెన్సన్ గారు పడతారు. నేనెందుకు భయపడవలెను? భయపడాలిదా? మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రభు నీ పక్షాన ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇతను పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. వాడి కవసులు అతి ఎద్దో ఆ కత్తి మోసేవాడే ఒక పెద్ద బలాజ్యుడట. నేతగనంత దూనంత ఖడ్గం అంట వాడిది. ఆ ఖడ్గం పట్టుకుని బరువేసిపోతుంది. ఆ ఖడ్గం మోత్తంటే మొయ్యలేనంత ఖడ్గం ఉంది వాడి దగ్గర. ఈయన దగ్గర ఏముంది? ఒక కర్ర తప్ప ఏమీ లేదు. ఒడిసేది అలవాటు ఈయనకి. గొర్రెలు కాసుకునేవాడు కాదు, ఎటంగా గొర్రెలు కాసుకునేవాడు అలవాటు, గొర్రెలు కాసుకునేవాడు ఉంటుంది. ఖడ్గం ఇస్తే ఆయన ఏం చేస్తాడు? ఆయనకు తెలియదు ఖడ్గం ఎలా ఉపయోగించాలి. మీకు తెలుసో తెలీదో, దావీదు అప్పటికి యుద్ధం నైపుణ్యం తెలియదు వాడు. మరి ఎట్టొచ్చిందో అంత నైపుణ్యం నాకు అర్థం కాదండి. ఇప్పుడు కూడా గొర్రెలు కాసుకునేవాడికి యోబు అంటాడు, నువ్వు 10,000 మందికి సమానుడు అంటాడు. నిజంగా ప్రభు చేతిలో మనం ఉంటే యుద్ధం రాకపోయిన వేళ్లకు యుద్ధము నేర్పగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. చేతులకు పోరాటము నేర్పగలిగిన సత్తా సముద్రం మనతో ఉండడం గమనించండి. యుద్ధము చెయ్యలేనుగా అనుకోవద్దు. యుద్ధము నీ దేవుడైన ప్రభువే చేస్తాడు. దేవునికి స్తోత్రం. అతను అంటాడు, 47వ వచనం చదువుతుంటా, 17వ అధ్యాయం 47వ వచనం చదువు, దావీదే అంటున్నాడు, అప్పుడు యెహోవా, దావీదు అంటాడు ఈ మాట. అప్పుడు దావీదు అంటున్నాడు, యెహోవా కత్తి చేత వీటి చేత కాడని దండు వారంతా తెలుసుకుంటారు. రే, ఈ కత్తి లేదు డాలు లేదు అంటాడు. ఈ కత్తికి డాలు కాదురా రక్షించేది, నా దేవుణ్ణి ఎదరబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ధైర్యాన్ని కనుక మీరు కలిగి ఉంటే ఎప్పుడు సంతోషంగా ఉంటారు,
ఎప్పుడు ఆనందంగా మీ జీవితాల్లో సాగటం మీరే గమనిస్తారు. మీరు ఎప్పుడు మర్చిపోబాకండి, ఉన్న నిందల్లో, అవమానాల్లో, ఉన్న ఏ స్థితిలోనైనా సరే మనుషులేదో అనుకుంటున్నారని, మనుషులేదో అనుకుంటారని మీరు బ్రతకొద్దు. మీరు ఎలాగున్నారో, మీకు ఎలా నచ్చినా అలా బ్రతకండి, ప్రభువు నచ్చినట్లుగా. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏమనుకుంటారోనండి, వాళ్ళు ఏమని అనుకుంటారేమో అనుకునే బ్రతుకులు ఎప్పుడు బాగుపడవండి. నిజంగా ఈ సేవ చేస్తుంటే, పరిచర్య చేస్తుంటే, ఈ పండగలు పెట్టినప్పుడల్లా జనాభా ఒక క్వశ్చన్ మార్క్. ఏమండి అంత ఖర్చు పెడతారు వాళ్ళు, మంచి గొప్ప సేవకులు నడిపించవచ్చు కదా, చెప్పుకోవచ్చుగా అంటారు. మా వాళ్ళు చెబుతారు, నేనేం చెప్పను. ఏ గొప్ప వాళ్ళు ఏం మాట్లాడాలా, ఉండవాళ్ళే గొప్పోళ్ళు. దేవునికి స్తోత్రం. గమనించని, మనుషుల కోసం పని చేయొద్దు, మనుషుల కోసం బ్రతకొద్దు. ప్రభు నిన్ను ఎలాగూ బ్రతకమని అలా బ్రతకడు. దేవునికి స్తోత్రం. నిజంగా దావీదును చూడండి, మనుషులు మాటలు వింటే గనక ఒక స్థాయికి ఈరోజు మనం చెప్పుకునే స్థాయిలో ఉండేవాడు కాదు. అతను ఇప్పుడు పక్కన కూర్చునేవాడు, తను ఎక్కడ పుట్టాడో ఎక్కడ చచ్చిపోయాడో ఎవరికి తెలిసేది కాదు. కానీ దావీదట గోలియాతు కంటే బలాఢ్యుడై అని రాయబడతా. మాట నాకు మహా ఇష్టం. 50వ వచనం చదువుతుంటే, మళ్ళా చదవమ్మా. దావీదు, ఒక్క నిమిషం ఆగండి. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడా? చెప్పాలి నాకు. ఏనా ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడా దావీదు? చిన్నవాడు, దాదాపు రమారమి ఇంకా 17 సంవత్సరాలు వచ్చినాయో కూడా రాలేదు, తెలీదు. ఇలాంటి చిన్నవాడికి, యుద్ధ నైపుణ్యం లేని వాడికి ఇతరట ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై, ఖడ్గము లేకయే, ఒడిసెలతోనూ రాతితోనూ ఫిలిష్తీయుని కొట్టి చంపాడటండి. ప్రైజ్ ది లార్డ్. దావీదు అంటల్లా మాట. దావీదుని అడిగితే చెబుతాడు, నేను కాదండి అంత బలాఢ్యుడిని అంటాడు. నేను కాదని అంత బలాఢ్యుడు. మీరు మిమ్మల్ని అడిగితే ఏమంటారు? మమ్మల్ని ఏమనుకుంటున్నావు, నేనే ఇదంతా నాదే, నా బలమే ఇదంతా అని మీరు అంటారు. కానీ దావీదుని అడిగితే అంటాడు, నాదేమి లేదండి, ప్రభు కృప అంతే. ఆయన కృపను బట్టి యుద్ధం ఆయన చేశాడు తప్ప నేను అలా నిలబడ్డందుకు నా దేవుడు అవమానపరచలా, నిలబడ్డందుకు సిగ్గుపరచలా, నన్ను తన కృపతో నింపి యుద్ధం ఆయన చేసి అంటాడు. దేవునికి స్తోత్రం. ఏలాలోయలో వెళ్ళిన దావీదు ఏ మాత్రం కూడా ప్రభువుని తోడుగా తీసుకెళ్ళాడు, భయపడకుండా. గడాంధకరపు లోయే, నిజంగా బిక్కు అనుకుంటా కదండి. ఒక్కడ వెళ్ళాడు, ఏ ఆధారం లేదు కదా, పోయి చూసి వచ్చానదే, కత్తి లేదు, డాల్ లేదు. కానీ ధైర్యముగా ఫిలిష్తీయుడైన కంటే, గోలియాతు కంటే కూడా బలాఢ్యుడై, అందరు చూస్తున్నారు అనమాట. అన్ని ఆ ఖడ్గం పట్టుకుని, వాడిదే ఖడ్గం, ఈయనకి లేదుగా, ఈయన ఖడ్గం అవసరం. వాడి దగ్గర ఖడ్గం పట్టుకుని నీకు నరికేసాడు. మీకు కనపడుతుందా? ఆ నరికేసి తలకాయని పట్టుకుంటే వాళ్ళందరూ అనుకుంటున్నారు, అమ్మో ఫిలిష్తీయుని కంటే కూడా మన దావీదు బలాఢ్యుడు. ప్రైజ్ ది లార్డ్. అలా నీ వంశపు వారందరి మధ్యలో నిన్ను నిలబెట్టును గాక. ఒంటరిగా నిన్ను ఒక్క గొప్ప జనాంగంగా ప్రభు చేయును గాక. గమనించండి, ప్రభు నీవు నిలబడితే చాలండి. నిలబడాలి ఆయన కోసం. అది ఏ లోయ అని చూడొద్దు, సమస్యల్లోనే ఉన్నాను అనొద్దు. ఉన్న పరిస్థితులు ప్రభు కోసం నిలబడు, నిన్ను అక్కడ గొప్ప జనాంగంగా చేస్తాడు. ఉన్నతమైన స్థాయిని ప్రభు నీకు ఇవ్వటం నువ్వే చూస్తావు, అంతే, ఎవరో చూడండి. ప్రైజ్ ది లార్డ్. మరొక లోయని మనం గమనిస్తున్నాం, అది బెరాకా లోయ, అంటే ఆశీర్వాదపు లోయ. అది ఆ లోయ భలే మంచి లోయ అండి. యుద్ధం చేయలేదు, ఖడ్గం పట్టలేదట, రక్తం వార్చలేదట. వీళ్ళు మాత్రం 4 రోజులు దోపుడు సొమ్ము దోసుకున్నట్లుగా వాళ్ళు సంతోషించి పాటలు పాడుతున్నారు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, యెహోషాపాతు ఎట్లాగని యోధా వారు కాస్తంత దేవుణ్ణి ఎరిగిన వారు కదా, వాళ్ళు ఎక్కువగా ప్రభువుని ఆధారం చేసుకోవటం ద్వారా వాళ్ళు ప్రభువును గొప్ప కార్యాలు చూశారు. నేను మార్ల వారి కూడా మీటింగ్లో చెప్పాను, మీకు గుర్తుందో లేదు, మీకు పెద్ద గుర్తులు ఉండవు. యోధావారు వర్ధిల్లినట్లుగా ఏ వంశం వర్ధిల్లలేదటండి. ఆ గోత్రాలన్నింటిలో కూడా అంత ఉన్నతంగా వర్ధిల్లినాయట.
యెహోషాపాతు రాజు, యోధా రాజు ఒకే సమయంలో 3 సైన్యాలు చుట్టుముట్టిని దేశమంతా కూడా కట్టడి గట్టి నాశనం చేయడానికి రెడీగా ఉన్నారు తెల్లారితే. అయితే వీళ్ళు ఉపవాస ప్రార్థన సాటించారు. యోధా వారందరికీ సాటించాడు, ఇజ్రాయిల్ వారందరికీ సాటించి మీరందరూ వచ్చి ఉపవాస ప్రార్థన చేయండి, మనం గొప్ప శ్రమలో ఉన్నాం, గొప్ప గాఢాంధకరపు లోయ, ఈ లోయ నుంచి ఎలా మనం తప్పించుకొని మనకు తెలియట్లేదు, మీరు అందరూ ప్రార్థించడని పిలిపించాడు. అందరూ కూడారండి, చిన్నవారు మొదలుకొని. 20వ అధ్యాయం శాఖ దినవృత్తాంతాలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనం మనం ఒక వచనం చదువుకుంటుంటే చదువు. అందుకు యెహోషాపాతు రాజు భయపడి యెహోవా యందు విచారించుటకు మనసు నిలుపుకొని యోధయందంతటా ఉపవాస దినమును ఆచరించాలని చాటింపగా యోధావారు యెహోవా సహాయం వేడుకొనుటకై అందరూ కూడుకున్నారట. ఎందుకు? డాక్రా రుణాలు ఇప్పిస్తారని కాదు, అప్పులు. వీళ్ళు ప్రభు సహాయం కొరకు కూడుకున్నారు. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఎప్పుడన్నా వేడుకున్నారా ప్రభు సహాయం కోసం? ఏదన్నా అవసరం వస్తే మనుషుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళు అరగొట్టుకున్నారు, చెప్పులు అరిగిపోయినాయి. కానీ ప్రభు చుట్టూ ఆయన తిరిగి, లేకపోతే ఆయన సహాయం వేడుకున్న వారుగా ఉన్నారా మీరు? యోధా వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, పరిస్థితులు భయం, తెల్లారితే మొత్తం కూడా నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. సైన్యం 3 సైన్యాలు వచ్చారు, 3 రాజులు, 3 రాజ్యాల వారు దండెత్తారు ఒకేసారి. అయితే వీళ్ళు అలా ప్రార్థిస్తుంటే ప్రవక్తను పంపించాడండి. ఎక్కడికి? వారు ప్రార్థిస్తూ ఉపవాసం నుండి కన్నీరు కాస్తుంటే ప్రవక్తను పంపించాడు. ప్రవక్త అంటాడు, మీరు చదివే ఉంటారు ఈ మాటలన్నీ. ప్రవక్త అంటాడు 15వ వచనంలో ప్రవక్త ఒక మాట అంటాడు, యోధా వారలారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, అందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకూడే. ప్రైజ్ ది లార్డ్. ఏమయ్యా ఇప్పుడు భయం ఉండదా? ఎంత భయంకరమైన పరిస్థితి వస్తే తెల్లారితే మేము ఉంటామో పోతామో తెలియకపోతే భయపడొద్దా? మనమైతే అంటాం. రాజు అలా అనలేదు. ఆ ప్రవక్త చెప్పాడు, మీరు అసలు ఏం యుద్ధం చేయొద్దు, కత్తి పట్టుకోవద్దు, మీరు అలా ప్రభుని స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. మీకు ఆ మాట చెబితే ఏం చేస్తారు చెప్పండి? యుద్ధం చేయబాకండి మీరు. అమ్మా పోట్లాడి అలిసిపోయావు కానీ మానే అంటే ఏమంట, ఊరుకో ప్రభా, ఇంకా పోట్లాడడానికి బలం ప్రభా నాకు. వాళ్ళు నా మాట, వాళ్ళు మొత్తం మీద అసలు తుడిచిపెట్టబడాలి, అట్ట శక్తి, అంతేగాని నోరు మూసుకుని ఉండలేను ప్రభా. కానీ ప్రభు అంటాడు, నువ్వు నోరు మూసుకుంటే నేను పని చేస్తాను. ప్రైజ్. మనం నోరు మూసుకోము, ప్రభు కార్యం చేయడు. మనం నోరు మూసుకుంటేగా ప్రభువుకి అప్పచెప్పాలి. ఒక్కొక్కసారి అండి ఆయన సైలెంట్గా ఉండమంటే సైలెంట్గా ఉండాలి, ఒక్కొక్కసారి కేకలేయమంటే అంతే తప్ప. మనోళ్ళు చేసే పని ఏంటంటే కేకలేయమంటేనేమో సైలెంట్గా ఉంటారు. బాబు కాస్త ఆగడరా అంటే అసలు ఎగిరి పడతా ఉంటారు. అందుకే ఈ అపజయాలు పాలవుతున్నాం మనం. వాళ్ళు రాజుని అన్నాడు, మీరేం యుద్ధం చేయొద్దు, మీరు పని చేయొద్దు, ప్రభు పని చేస్తాడు చాలా అన్నాడు. అంతకన్నా భాగ్యం ఉంది బాబు, కత్తి పట్టే పని లేదు, పని చేసే పని లేదు, హాయిగా ఉంటుంది కదా అనుకుని వాళ్ళు మనలాగా ఇంట్లో కూర్చోలా. నిన్న కాస్తంత వర్షం వస్తే ఏమైపోయారని మీ అందరూ రైతులా కొట్టుకుపోయింది అనుకుంటున్నారు మనోళ్ళు. ఒక పేస్టర్ గారు ఫోన్ చేసి అంటాడు, ఏమంటే మా ఊరంతా అమ్మో మునిగిపోతుంది, మీకు మునిగిపోయిందా? మాకు తేలిపోయే ఉందా బాబు, మేమేం మునిగిపోలేదు, ప్రభు మమ్మల్ని ముంచలేదులే, నువ్వు రా అన్న. అస్సలు రాలేను, లాస్ట్ రోజే వస్తా నేను అన్నాడు. గమనించండి, పరిస్థితులు ఎలాగూ ఉన్నా ప్రభు కార్యం చేయడం నమ్మండి అంతే. వీరు సైలెంట్గా ఉండమంటే వీళ్ళు ఎలాగంటారంటే సైలెంట్గా ఉండి ఇంటికాడ కూర్చోకుండా స్తోత్రము
గానము చేయుటయే మంచిది. అబ్బా పాటలు పాడుతున్నారండి వాళ్ళు. ఈ పాటలు ఏంటంటే పక్కనోడికి మెంటలు ఎక్కుతుంది. గమనించండి, ఏడిసే వాళ్ళ మధ్యలో ఏడితే సంతోషంగా ఉండదు, సంతోషంగా ఉన్న వాళ్ళ మధ్యలో సంతోషంగా ఉంటే సంతోషంగా ఉండదు. వీళ్ళు ఏడవలసిన సమయంలో ఏం చేస్తున్నాడు? తంబోరాలు, సితారాలు, వాయిద్యాలు, సకల తంతి వాయిద్యాలు తీసుకుని ఆరాధన, ఇక దేవునికి ఆరాధించడం ప్రారంభించారు. నేను అప్పుడప్పుడు కొంతమందికి మాటలు చెబుతా, అయ్యా అన్నయ్య పరిస్థితులు బాగోలేదు అన్నయ్య, నువ్వు ప్రార్థన చేయాలి. నేనంట స్తుతించమ్మా అంట. అన్నయ్య ఈ సమయంలో ఏమైనా స్తుతించమంటావు, ఎలా స్తుతించమంటావు? ఏడిస్తే ఏం చేస్తావు? మీకు తెలుసో తెలీదో స్తుతించడం వలన మార్గం సిద్ధపరచుకుంటారు మీరు. కీర్తనకాడ దావీదు కీర్తన 50వ కీర్తన 3వ వచనం చూస్తుంటే 50వ కీర్తన 23వ వచనం చదువుతాం మనం. 23వ వచనం చదువుతున్నాం, చదవండి. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గాన్ని సిద్ధపరచుకుంటున్నాడట. దేవునికి స్తోత్రం. ఎవరు? స్తుతి యాగం అర్పించి. అనేక మంది భక్తులు చెబుతారు, నా జీవితంలో అనుభవిస్తున్నాను, స్తుతించే వాళ్ళ స్థితులు మారతాయండి. నేను భయంకరమైన పరిస్థితిలో కూడా ప్రభువు అలాగూ కాకుండా నాకు అనుకూలంగా మారుస్తున్నట్టు స్తుతిస్తాను. నేను ఆపరేషన్ చేయించుకున్నానండి, నడుంకి ఆపరేషన్ చేసుకుని చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాను. డాక్టర్ అన్నాడు, నువ్వు నడవలేవు, ఎక్కువసేపు కూర్చోలేవు, నెత్తిన బరువు పెట్టుకోలేవు, జాగ్రత్త అన్నాడు. మొత్తం మీద ప్రభువునే స్తుతిస్తున్నా. అయ్యా నేను నడవలేను, నిజమే, బలహీనుడు నేను, మీకు ఇలా కనపడుతున్నాను కానీ నా దగ్గర ఏ బలం లేదు, కానీ ప్రభు బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగన్నప్పుడు నేను ఎట్లాగే స్తుతిస్తాను. నేను బాగా బలహీనంగా మంచం మీద ఉంటాను, ఆ రోజున వెళ్ళి వాక్యం చెప్పాలి, కానీ ప్రభు నన్ను లేపి నన్ను బిడ్డల మధ్యలో నుంచోబెట్టి వాక్యం చెప్పేస్తున్నందుకు స్తోత్రాలు చెబుతూ ఉంటా. ప్రైజ్ ది లార్డ్. మీరు నమ్మండి, అసలు పడిపోయి చచ్చినోళ్ళలాగా పడి ఉన్నాను నేను. వాక్యం చెబుతానికి ఎంతో సంతోషంగా ప్రభు వాక్యంతో నేను వెళ్తాను. వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరితో ప్రభు మాట్లాడటం నేను స్పష్టంగా విన్నాను. దేవునికి స్తోత్రం. గమనించండి, ప్రభు మన విడిచిపెట్ట గాఢాంధకారపు లోయే, కానీ స్తుతించడం నేర్చుకోండి. చూడండి, మీరు ఈ వాతావరణాన్ని పాటలుగా కాకుండా భయంకరమైన పరిస్థితిని ఒకసారి చూడండి. యెహోషాపాతు రాజు చుట్టూ అలుకుందండి, ఎటు చూసిన నలుదిశల ముట్టడి కట్టించారు, ముట్టడి దెబ్బలు కట్టారు. వీళ్ళు లోపల నుంచి బయటికి వెళ్ళే అవకాశాలు లేవు. ఇలాంటి పరిస్థితిలో వీళ్ళు ఏం టెన్షన్ లేదు. మన వాళ్ళకి ఇంట్లో కాస్త జ్వరం వస్తేనే ఇక ఉండోళ్ళందరినీ ఉనికి పుట్టేస్తారు. వాళ్ళు నెమ్మదిగా ఉండరు, ఉండోళ్ళని నెమ్మదిగా బాలీరు. ఆడిని పట్టుకుని పెడతాడు, వీడిని పట్టుకుని పెడతాడు, ఎందుకంటే అయిపోతాయి ఎవరు. ఏమండి ఒక మాట, ఇక్కడ ఇడితే ఏమన్నా తక్కువ అవుద్దా? చక్కగా రక్షించబడ్డావు, శుభ్రంగా ప్రభు తిరిగి ఎంత ఆనందం. దేవునికి స్తోత్రం. ఏదో అయిపోతున్నట్టుగా, ఇక ఏమి లేనట్టుగా భయపడిపోతారు. అలా ధైర్యంగా ఉండండి, అంతేగాని ఏమైపోతాం నిజంగా ఏదోటి అయిపోతారు. నేనేమవును, సజీవుని నేను చావను, సజీవుని నా దేవుని స్తుతిస్తా అంటాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్. మనం చావమైనప్పుడే చంపడం, తన పని కొరకు నియమించినంత వరకు వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? నువ్వు నియమింపబడే దినములు ఒకటైనా కాకమునిపే తన గ్రంథములో అన్ని లెక్కించి ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్న మీరు నమ్మండి, మేము స్పష్టంగా చూసాం, ఇవన్నీ సిద్ధపరిచేసాం. మన బ్రదర్ పెందలాడు వచ్చేస్తారు, ఆయన కన్నా మంచి అలవాటు. ఆ విషయం నాకు చాలా సంతోషం కలగజేస్తుంది. మీరు కూడా టయానికి వస్తే మహా సంతోషపడతాను. మీరు రావట్లేదు అయినా నేనేం బాధపడతలేదు. ప్రైజ్ ది లార్డ్. ఆ బ్రదర్ అన్ని రెడీ చేసేసాడు. అప్పుడు ఒక పాట పెట్టాము, పెట్టలేదు, ఇంకా రెడీ చేసేసాం. మేము కూడా మ్యాట్లు కూడా మంగళం రెడీ చేసేసి అన్నీ కూర్చున్నాం రెడీగా స్తోత్రం చెప్పాలని. అస్సలు బెల్ల వచ్చేసింది, ఉరుములు పగిలిపోతున్నట్టు అనిపిస్తాం. ప్రైజ్ ది లార్డ్. నేను అనుకున్నానండి, మీరేమనుకోబాకండి, నేను అలా అనుకుంటాలే, మీరు అపార్థం చేసుకోబాకండి.
ప్రభువు ఏం చేసినప్పుడు నేను అనుకుంటున్నా, ఇలా కొండపావులు ఏం చేసి ఉంటాడు, వస్తున్నప్పుడు మరి ఆయన వస్తున్నప్పుడు సాదాచేదాకా ఉండదు కదా. ఆయన వస్తున్నప్పుడు మేఘాలు అలాగ తలడిల్లిపోతున్నాయేమో, అలా అసలు ఆ సమయం కూసంతలోనే కళ్యాణ్ అంటాడు, మారిపోతుందండి వాతావరణం అంతా, మేఘాలు వచ్చేసి నిజమే అలాగ వచ్చి ఒకేసారి అప్పటి వరకు ఎండ మండిపోతుంది, అసలు ఎండలో ఉండలేకపోయాం. ఈ బిడ్డలు వంటలు ఎండలో వచ్చి చల్లాడిపోతా ట్యాప్కో బాటిల్ మంచిది తాగుతున్నారు. అలాంటి ఎండలో అలాగ మేఘామృతంగా మారిపోయి వర్షంతో కొమ్మరించి వదిలిపెట్టింది. నేను అనుకున్నా, ప్రభు దిగి వస్తే అలాగ ఉంటుంది. మా ఊళ్ళు అంటారు, నా కృప నీకు చాలని రాపించావు. ఆ కృప ఏది? భయపడవాకండి, నా కృప చాలంటే మామూలు మాటలు కాదు. ఎన్ని శ్రమలు చూస్తే భక్తులు పడ్డాడు, ఆ మాట విన్నాడు. ఆ మాట చదువుతాం ఊరిని ఈజీగా చదువుకోవటం, కానీ అపోస్తలైన పౌలు మహాభక్తి ఎన్నో వ్యాధంలో శోధనలతో అనిపించి అన్నీ అనిపించిన తర్వాత, పౌలా నా కృప నీకు చాలా అన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఉన్న పరిస్థితి భయము, చుట్టూ చూస్తే భయము, అంధకారం అలుముకుంది, అయినా భయపడవద్దు. యెహోషాపాతు చుట్టూ అలుముకున్నటువంటి చీకటిని చూడలా, సమస్యలు ఏమాత్రం పట్టించుకోలా, శత్రులు వచ్చి మీద పడతారేమో అనుకోలా. పట్టుకున్నారు తంబోరాలు, పాడుచున్నారు పాటలు, దేవుని ధరించారంతే. దేవునికి స్తోత్రం. రక్షణ ఆనందముతో నింపబడినట్లుగా ఇక స్తోత్రాలు చెబుతా ఉన్నారు. ఇక అలా స్తుతిస్తా సమూహంగా వస్తా. యాజకులు మొంగలు నడుస్తున్నారట, ప్రజలందరూ కూడా నడుస్తా ఉన్నారు. యెహోషాపాతు రాజు కూడా ఉన్నాడు అక్కడే, నడుస్తా పాటలు పాడుకుంటా వస్తుంటే మీరు చదవాలి. అదే 20వ అధ్యాయం 22వ వచనం చదువుతుంటే, దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయం 22వ వచనం చదువుతుంటే, వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమ్మోనీల మీదను మోయాబీల మీదను సేర్యూరు మన్య వాసుల మీదను మాటుగాండ్లో పెట్టిన గనుక వారు అతులయ్యారు. వీళ్ళు యుద్ధం చేయలేదండి. సుమా, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందో వాళ్ళు ఎలా చచ్చిపోయారు? ప్రైజ్ లార్డ్. వాళ్ళకు వాళ్ళే కొట్టుకుని చచ్చిపోయారండి. మీరు కనుక యుద్ధం చేయకుండా ఉంటే, మీరు యుద్ధం చేయబాకండి అంతే, నేను ఏం చెప్పలేను. కాబట్టి 54వ అధ్యాయం చదివే యెషయా గ్రంథంలో 15వ వచనం చదివా నేను. యెషయా గ్రంథం 54:15 చదివితే చదువమ్మా. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం. నీకు విరోధముగా గుంపుగూడు వారు, ప్రైజ్ లార్డ్, తప్పట్లు కొట్టండి. ఒకవేళ విరోధంగా కూడారో, చాలా మందిలో ఉన్న డౌట్. మొన్న సహోదరి ఫోన్ చేసింది, పేరు చెప్పను. ఆ ఫ్యామిలీ చాలా సమస్యలు చెప్పి అంతది లేస్తున్నా, ఏమండి పాస్టర్ గారు, మా ఆయనకి ఏమైనా చేశారంటావా నా మీద లేకుండా అంటాం. ఇప్పుడు ఏం మీద లేదంట, మరి ఏమైందో నాకు అర్థం కాదు. మరి ఆయనకి ఏమైనా చేశారా అంట. తల్లి, నాకు తెలియదు కదా, మీ పక్కన లేను కదా, నాకు తెలియదు కదా అన్న. మీకు ఏమైనా దర్శనాలు వస్తే చెప్పండి, మా ఆయనకి ఏమైనా చేసామని. అసలు విషయం ఏంటమ్మంటే, స్టోరీలోకి వెళ్తే, మా ఆయన మంచి జాబ్ చేస్తాడండి, మా ఆయన మీద మరి మా ఇద్దరి మీద కన్ను గుట్టి ఎవరో ఏదో చేశారో, ఇప్పుడు మా ఆయనకి నా మీద లేకుండా చేసేసారా అంటాం. గమనించండి, ఎవడో ఏం చేయడండి. యాకోబులో ఏ మంత్రము లేదట, ఇజ్రాయేలులో ఏ శకునము లేదని బైబిల్ చదువుతున్నా నేను. మరి మీరు కూడా చదువుతూ ఉంటారు. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 9వ వచనంలో మనం చదువుతుంటే, ఆ యొక్క వచనాలన్నింటిలో కూడా మనం చూస్తూ ఉంటే అక్కడ అంటాడు, యాకోబులో ఏ శకునం లేదు. వద్దులేమ్మ, యాకోబులో ఏ మంత్రం పని చేయదు. రక్షించబడ్డావు కదా, రక్షించబడ్డందుకు నీకెందుకండి ఆ భయం? ఇక భయపడుతుంటే ఎందుకు నువ్వు ప్రార్థన చేసి ప్రయోజనం? గమనించండి, యోధా రాజు అక్కడ చుట్టూ ఉన్న ప్రజను చూడలేదు, కానీ దేవుణ్ణి చూస్తూ వచ్చాడు. వారు అతులవలసిన వాళ్ళు 4 దినాలు దోపుడు సొమ్ము పంచుకున్నారటండి. దేవునికి స్తోత్రం. వాళ్ళు అతులవలసిన వాళ్ళు, కనీసం కన్నకు మొక్క నరికి తీసుకెళ్ళాలని వచ్చారు వాళ్ళందరూ. కానీ వాళ్ళే అతులైపోయారు. వాళ్ళదంతా దోపుడు సొమ్ము 4 రోజులు పంచుకున్నారట. అదే లోయ
బెరాకా లోయ. దేవునికి స్తోత్రం. అది స్తుతి లోయ. గమనించండి, ఏదైతే గాఢాంధకారపు లోయో మీకు మాట చెప్పాలి. ఏ గాఢాంధకారపు లేని జీవితాలు, ఏ గాఢాంధకారపు లోయ వద్దు నాకు అనుకుంటే ఈ యొక్క బెరాకా లోయలోనికి రాలేవండి నువ్వు. మనోళ్ళు ఏ కష్టం అవసరంలా, ఏ శ్రమ లేకుండా, ఏ కష్టం లేకుండా అనుకుంటారు. కష్టపడకుండా ఫలితం రాదేమి. శ్రమ పడకోకుండా విజయాన్ని చూడలేవు. శ్రమ వచ్చినప్పుడు నీలో ఉన్న సత్తేంటో నీకు అర్థమవుతుంది. అనేకమైన శోధనలు ఎదుర్కొన్న సమయాల్లో నువ్వేమై ఉన్నావు నీకు అర్థమయ్యేటట్టుగా ఇంకెప్పుడైనా ఇంకా అధికం వస్తే నిలబడే శక్తి నీకు వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. గమనించండి, సమస్యలు భయపడొద్దు. చూస్తే గాఢందకు అయినా భయపడుతున్నాడు, నీకు దారి ఏర్పడతాయి. నేను చదివాను యెషయా గ్రంథము 43:19 చదివితే, అరణ్యములో ఏమా ఇదిగో ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, దాన్ని ఆలోచింపరా, నేను అరణ్యములో త్రోవ కలగజేస్తున్నాను, ఎడాల్లో నదులు ప్రవహింపజేస్తాను. దేవునికి స్తోత్రం. గమనించండి, ఎడారిలో అరణ్యములో ఏమంట, నువ్వు అడుగులేస్తే అరణ్యం త్రోవగా మారుద్ది. మనోళ్ళు ఎంతసేపు అడుగు లేకుండా అంత రోడ్డు అయిపోవాలి, తారు రోడ్డు అయిపోవాలి. అది ఏమంటారు, అంతేనా? అసలు ఏం శ్రమ పడకూడదు. అవదు. యాజకులు ఏం చేయాలి? యోర్దాను ఏకరాశి అవుద్దని ప్రభు చెప్పాడు. యాజకులు ఏం చేయాలి చెప్పరేనా? అక్కడ అంత ఎత్తు లిగిసి పడుతుంటే సముద్రం కెరటాలో చచ్చిపోము, లోపలికి వెళ్తే అనలా వాళ్ళు, మేము మునిగిపోము అనలా వాళ్ళు. వెళ్ళి పొర్లుతున్న యోర్దాను అలాగ అడుగులు పెట్టారట. దేవునికి స్తోత్రం. అడుగులు తాకిన వెంటనే పైకి ఏకరాశిగా మారింది. ప్రైజ్ ది లార్డ్. మన జీవితాల్లో కూడా ఒక సమయంలో అడుగులు పెట్టాల్సి వస్తుంది, ఒక్కో సమయంలో మౌనంగా ఉండాలి. ఈ విషయాన్ని, ఈ పరిస్థితిని, ఈ గ్యాప్ని గమనించాలి. మీరు ఈ యొక్క తేడాని, వ్యత్యాసాన్ని గమనించి గుర్తిస్తే మీ అంత భక్తులకు ఉండరు. ప్రైజ్ ది లార్డ్. గమనించని దేవుని యొక్క సన్నిధానంలో ఇది బెరాకా లోయ, స్తుతి లోయ. మరొక లోయ ఉంది. ఆ లోయ గురించి మీ అందరూ తెలుసుకుని వెళ్ళాలి. ఎక్కడి నుంచి ఆకోరు లోయది. ప్రైజ్ ది లార్డ్. ఆకోరు అంటే శ్రమ కలిగిన లోయ, శ్రమ. ఈ ఆకోరు లోయలో ఒక కుటుంబం పతనం అయిపోయింది. అదే ఆకోరు లోయ. ఏంటయ్యా మనం అది చరిత్రలోకి వెళితే కనుక యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము, అక్కడ యెహోషువ చెప్పాడు, బాబు యెరికో పట్టణం మనం జయించబోతున్నాం, మనము వాగ్దాన దేశానికి వెళ్ళబోయే ముంగల ఏ శపితమైంది మీ దగ్గర ఉండకూడదు, మీరు శపితమైంది ఏం పట్టుకోకూడదు అని యెహోషువ శపథం చేసి మరీ చెప్పాడు ప్రజలకి. అందరూ విన్నారండి. అందరూ ఉండగా, సర్వ సమాజం ఉండగానే ఈ విషయాలని చెప్పాడు. చెప్పితే వీళ్ళలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే మొత్తం మీద ఏదో సంథింగ్ దాచిపెట్టాడట. అయితే వీళ్ళు పక్కనే ఉన్న హాయికి వెళ్ళి యుద్ధం చేయబోతా ఉండగా, అది చిన్న పట్టమే కదని 2-3 వేల మందే వెళ్ళారట అక్కడికి. అయితే 36 మంది ఒకే దినమున హతులైపోయారు. అప్పుడు యెహోషువ నేలకు తల మోపి ఏడుస్తున్నాడయ్యా, ఎటు చూసినా ఏ ఆధారం లేని వారం బలమైన జనాంగం అది కాదు. చుట్టుపక్కల వారు ఇంకా 31 మంది రాజులు మేము ఎదుర్కోవాలి, సైన్యాన్ని జయించాలి. ఈ సమయాల్లో మేము ఓడిపోయామని వీళ్ళందరికీ తెలిస్తే మమ్మల్ని ఎవ్వరు కూడా నిలబడినీరయ్యా అని చెప్పి ఏడుస్తుంటే యెహోషువతో ప్రభు అంటాడు, ఎందుకయ్యా తలమోపి ఏడుస్తావు? మీలో శక్తిమై ఉంది, అందుకే ఓడిపోయారు అన్నాడు. మీకు ఏమైనా అర్థమవుతున్నాయా? ఈరోజు వస్తున్న వాటం ఎందుకు వస్తుంది? ఎప్పుడన్నా ఆలోచించారా? చాలామంది కుటుంబాలు నాకు తెలుసు, వాళ్ళ కుటుంబాల్లో ఉన్న పరిస్థితుల్ని చూస్తూ ఉంటాను. ఏం చెప్పలేం కదా, సేవకులు అమాయకులు, నోరుండి కూడా మోగోళ్ళలాగా ఉంటారు. ఒక్కోసారి తప్పదు, ఏం చేస్తాం? విశ్వాసులు రారేమనని, ఇచ్చే కానుకలు ఎవరేమనని, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా తెలుసు, కానీ ఒక్కోసారి ఏమీ చెప్పలేని పరిస్థితి, అర్థం చేసుకోరు. అయితే వాళ్ళు ఏమై ఉన్నారు? ఆ శాపాన్ని అనుభవించే కారణం ఏంటి అంటే ఏదో సంథింగ్ శపితమైన ఇంట్లో ఉంటుంది. ఆ శపితమైన ఇంట్లో ఉన్నంత వరకు కుటుంబాలు బాగుపడవు.
వీళ్ళు రాజ్యంలో ఓటమి రావడానికి కారణం ఏంటంటే ఒక వ్యక్తి ఉన్నాడు, శపితమైంది దాచిపెట్టాడట. అతను అనుకుని ఉంటాడు, ఇన్ని లక్షల మందిలో నన్ను పట్టుకోవడం ఇంపాసిబుల్, ఎంతమంది ప్రజల్లో నన్ను ఎవరు చూస్తారో అనుకున్నారండి. ఆ వ్యక్తి సమాజంలో చాలా పేరు కలిగిన వ్యక్తి అని రాయబడింది. దానిలో అతను గొప్ప వంశానికి కూడా చెందినవాడని చూస్తాం మనం. కానీ ఇతను దాచిపెట్టుకున్నాడట, తన ఇంటి లోపలే దాచాడట. ఇతను సైలెంట్గా అందరితో పాటు ఉన్నాడు. బహుశా యెహోషువ అందరిని బతుకులు అన్నాడు, చెప్పండ్రా, నిజం చెప్పండ్రా, ఎవర్రా బాబు దాచిపెట్టింది శపితమైంది? నేను చెప్పాను ఎరుకో పడిన ఏం తీయొద్దని చెప్పానుగా, ఏం ముట్టుకోకూడదని చెప్పానుగా అని చెప్పి ఒక్కళ్ళు సైలెంట్గా ఉన్నారు తప్ప ఒక్కళ్ళు నోరెత్తల. అప్పుడు ప్రభు అన్నాడు, లైన్గా తీసుకుని నేను చూపిస్తాను అన్నాడు. ప్రైజ్లా, అంతమందిలో చూపిస్తావా? ఎలాగూ ప్రభు అన్నాడు, తీసురా, గోత్రాల చొప్పున వస్తారా. అలా వస్తున్నారు. రూబేన్ వచ్చాడు, సిమియోన్ వచ్చాడు, లేవి వచ్చాడు. యోధా గోత్రంలో ఆగింది అక్కడ. యోధా గోత్రం నుంచి అలా అలా ఒక్కొక్క ఇంటి వారిని ఏరుతా వస్తే యోధా గోత్రంలో జద్ది మరణను ఆకాన్ అనే వ్యక్తి పట్టబడ్డాడట. ఈ వ్యక్తి పట్టబడి ఇప్పుడు ఏడుస్తున్నాడు, అయ్యా నా తప్పు అయిపోయింది, క్షమించను బాబు అంటాడు. బురదాకడితే చెప్పలేడు. గమనించండి, మనోళ్ళు కూడా పరిస్థితులు పీకల మీదకి వచ్చేదాకా ఒప్పుకోరు. ఒప్పుకుంటే కనికరించబడతాం. కానీ ఆకాను ఆ రోజున ఒప్పుకోలేదండి, దాచిపెట్టాడు శపితమైంది. ఏం దాచిపెట్టాడటమ్మా? 7వ అధ్యాయము అది 24-25 వచనాలమ్మా చదువుదాం. యెహోషువతో యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24-25 వచనాలు చదువుతాం తల్లి. 20 వచనాన్ని 21, 22 అలా చదువుకుంటా వస్తున్నాం. మొత్తం మీద ఆకాన్ అంటాడు, అయ్యా, ఇతను అంటాడు, అయ్యా నువ్వు చెప్పు, నిజం చెప్పు, ఎక్కడ ఏం తెచ్చావు అన్నాడు. దొరికాడుగా, ఇప్పుడు దాకా దొరలాగా ఉన్నాడు. దొరికితే అందరూ దొంగలేనండి. ఇక్కడ ఎంతమంది దొరలు ఉన్నారో దొంగలు ఉన్నారో నాకు తెలియదు. మీ అందరూ దొరలని నేను అనుకుంటున్నా. ప్రైస్లా, ప్రభు కనుక ఒక్కొక్కళ్ళని లెక్క తీసుకొస్తే మరి ఎక్కడ దొరుకుతారో తెలియదు నాకు. ఏదో ఒక రోజున దొరుకుతారు. దొరలాగా క్షణమని అవ్వచ్చు. అలా ఇతను చాలా దొరలాగా వెళ్ళలో క్షణమని అయ్యాడు, కానీ దొరికిపోయాడు. ఇప్పుడు అడుగుతున్నాడు, కుమారుడా, దేవునికి మహిమ చెల్లించి ఏం చేసావు చెప్పు అన్నాడు. చదవమ్మా. యెహోషువతో మైక పట్టుకో. ఇజ్రాయేలు దేవునికి విరోధముగా పాపం చేసింది నిజమే బాబు. దోపుడు సొమ్ములో ఒక మంచి సేనారు పై వస్త్రమును, 200 తులముల ఎండిని, 50 తులముల ఎత్తుగల బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. అవిగో మా డేరా మధ్యలోనే ఉన్నాయి. అక్కడ చాలు. ఎక్కడ పెట్టాడంటమ్మా? ఆ రోజున ఆకాను డేరా మధ్యలో పెట్టాడు. ఈరోజు శక్తిమైంది మీరు హృదయంలో పెట్టారు. మీకు తెలుసో తెలియదో, నిజంగా ఇష్టం లేని, ప్రభువుకి ఇష్టం లేని విరోధమైన కార్యక్రమాలు ఎన్నో మీ హృదయాల్లో ఉన్నాయండి. ఈరోజు అభివృద్ధి చెందకపోవడానికి కారణం అదే. నీ బిడ్డలు అభివృద్ధి చెందపడడానికి కూడా కారణం అదే. చూడండి, శపితమైంది పెట్టినంత మాత్రం, యుద్ధ వీరులైనంత మాత్రం ప్రయోజనం లేదు. మాటకారులైనంత మాత్రం కూడా ఏమీ ప్రయోజనం లేదు. ఎప్పుడైతే శపితమైంది ఇంట్లో ఉందో ఆశీర్వాదం రాదండి. మొదటిగా గమనించాలి, ప్రార్థన చేసేటప్పుడు మీరు గుర్తించాలి, నీవేమై ఉన్నావో దాన్ని ఒప్పుకోవాలి ప్రభువు దగ్గర. ఈ రోజున ఈ మోడర్న కాలాల్లో పశ్చాత్తాపంతో ప్రార్థించే భక్తులే కనపడతలేదు. ఇక వాళ్ళని ఎతకాలంటే భూతద్దం పెట్టుకుని చూడాలేమో అనిపిస్తుంది నాకు. నేను మధ్యాహ్నం ఒక యవనస్తుని అన్నాను, అరే బాబు కన్నీరు కాచడంటే, అసలు వాడికి కన్నీరు కాచడం అంటే ఏంటో అనుకుంటున్నాడు. కన్నీరు కాచడం అంటే నా యొక్క పైకి కిందగా చూస్తున్నాడు. నాకు అర్థమైంది ఏంటండి, వీడికి కన్నీరు కాచడం అంటే ఎక్కడన్నా డబ్బులు కావాలంటే ఏడుపు బాగా వచ్చింది, ఎక్కెక్కిపడి ఏడుస్తాడు. కానీ గమనించండి, దేవుని సందులో కన్నీరు కార్చేవారు ఉన్నారు. ఇలా పశ్చాత్తాపంతో చేసే ప్రార్థించే తల్లులు ఉన్నారా?
మా సహోదరి మాలూరులో ప్రార్థన చేస్తుంది, మా సహోదరి ఇట్లా ప్రార్థన చేస్తుంది. అయ్యా, ఒక ప్రార్థించే తల్లి ఉన్న ఇల్లు పాడవదయ్యా, ఒక ప్రార్థించే తండ్రి ఇంట్లో ఉంటే ఆ కుటుంబం క్షేమం ఉంటుందయ్యా అని కన్నీరు కారుస్తూ ఉండదు ఆ సహోదరి. గమనించి, ఒక ప్రార్థించే తల్లిగా, ఒక ప్రార్థించే తండ్రిగా ఉంటే శపితమైన నీ ఇంట్లో ఉండదు. ఆ రోజున ఆకాను ఇంట్లో దాచిపెట్టాడు. గమనించని, దాచిపెట్టింది ఆకాను. శిక్ష ఎవరికి రావాలి? ఆకానికే రావాలి మన లెక్క ప్రకారం. కానీ ఎవరికి వచ్చింది శిక్ష? తన ఇంట్లో ఉన్న వారందరికీ, నీ పసిపిల్లలు సైతం, తన పెద్ద కొడుకు అవ్వచ్చు, చిన్న కొడుకు అవ్వచ్చు, తన కూతురు అవ్వచ్చు, తనకున్న ఏదైనా అవ్వచ్చు, అందరికి కూడా ఆ శాపం అతని మీదకి, తన పిల్లలు కూడా. పశువులు ఏం చేసినాయండి? అవి కూడా శాపగ్రస్తమైంది అట. వారికి ఉన్న సమాజం, అక్కడ ఉన్నటువంటి అంతా కూడా వీళ్ళని దూరంగా తీసుకెళ్ళి రాళ్ళు పెట్టి కొట్టి చంపుతుంటే, రాళ్ళు పెట్టి కొడుతుంటే, ఆకాను మీరు చెప్పండి, మీకు అర్థం చేసుకోండి మాటల్ని. ఒక్కొక్కళ్ళ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నట్టు, అయ్యా నన్ను క్షమించండి అయ్యా, చేసిన తప్పు నేనేనయ్యా, నా పిల్లలు ఎందుకయ్యా, తప్పు నేను చేశానయ్యా, నా బిడ్డలు అన్నింపు నువ్వు తెలియదు, నన్ను శిక్షించని ఏడుస్తుంటే, ఆ రోజున ఇక నువ్వు బతకూడదు, మమ్మల్ని ఎంత బాధ పెట్టి నువ్వు ఇక బతకడానికి వీలేదని ఒక్కొక్కరు రాయి పెట్టి కొట్టి చంపుతుంటే, ఒక్కొక్కరు కొడుతుంటే ఆకాను ఏడిచాడు. నిజంగా ఆ రోజున ఆకానుకు క్షమించే నాదుడు అక్కడ లేడు. అయితే ఈ రోజున ఒక మంచి శుభవార్త మీకు చెప్తానికి నిలబడ్డా నేను. ఈరోజు క్షమించడానికి నజరైన యేసు క్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. తప్పనబడ్డాడు ఆయన మన మధ్యలో. ఆ రోజున ఆకాను క్షమించబడటానికి, ఆ ఆకోరు లోయలో నుంచి తీయటానికి, ఆకోరులో ఉన్న పరిస్థితి ఎవరు తప్పించడం ఎవరి వల్ల కాలేదు. కానీ ఈ రోజున నిన్ను క్షమించడానికి నజరైన యేసు క్రీస్తు మన మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది కాళ్ళు పట్టుకుని ఉంటాడు, ఎంతమందితో అయ్యా నన్ను క్షమించను బాబు, తప్పే చేశాను, ఈసారి చేయనాలా అయ్యా, ఈసారి చేయను ప్రభువా, నేను ఏడుస్తాను. యెహోషువ కాళ్ళు పట్టుకున్నాడు. కుమారుడా, నువ్వు చేసిన తప్పు అన్నాడు తప్ప క్షమించలేపాడు యెహోషువ. కానీ ఈ రోజునైతే అయ్యా, నా శాపగ్రస్తమైన స్థితిని తొలగించయ్యా, నా పితలు చేసిన పాపం, నేను చేసిన పాపం నా మీద, నా బిడ్డల మీద రాకుండా ఉండవు అని అడగగలిగితే నిజంగా మన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, బైబిల్లో బాగా ఒక విషయాన్ని చదువుకున్నాను. ఒక వ్యక్తికి మరణశిక్ష పడిందట. ఇక అతను ఏమాత్రం కూడా విడిపించబడతాను ఒక నిరీక్షణ అనేది లేదు. ఇక సావుకు రెడీగా ఉన్నాడు. శిక్షకు రేపు తెల్లారితే శిక్ష అమలు చేయబడింది. ఇక తెల్లారితే శిక్షించబడతాడు. ఈ శిక్షించబడుతున్న ఈ వ్యక్తికి ఎందుకు అర్ధరాత్రి సమయం వచ్చినాక అక్కడికి చెరసాల వెళ్ళి కొడితే, ఇతను వద్దు బాబు, నన్ను ఉరి తీయొద్దు అని ఏడుస్తున్నాడట. నన్ను ఉరి తీయత్తానికి కదా మీరు తీసేదని ఏడుస్తున్నాడట. లేదు, నిన్ను ఉరి తీయం, విడుదల చేస్తామన్నారట. నన్న ఒక నరహంతకునే, ఒక దేశద్రోహినే, ఎంతో మందిని ఏడిపించి ఎంతోమంది చంపిన దౌర్భాగ్యం నన్ను విడుదల చేస్తావంటే, నీకోసం ఒక ఆయన చచ్చిపోతున్నాడు, నీకోసం ఆయన తెల్లారితే సిలువ వేయబడబోతున్నాడు, నీకు విడుదల వచ్చిందన్నారట. దేవునికి స్తోత్రం. ఇతడు నిజంగా ఏడుస్తున్నాడట. నాలాంటి వాడి కోసం, నాలాంటి నీచుడి కోసం కూడా ఎవరైనా చచ్చిపోయేవాడు ఉండారా? లేదు, నీ శిక్ష అంతా అతని మీద పడింది, వెళ్ళి నువ్వు విడుదలైపోయావు, వెళ్ళు. నిజానికి అతనికి రావాల్సిన శిక్ష కాదు, నిన్ను విడుదల చేయబడ్డాడు, ఆయనకి సిలువ శిక్ష పడింది. చదువుకున్న లోకాసు వార్త 23 అధ్యాయం 24-25 వచ్చిన చదువుతుంటే, ఆడొక బందిపోడు దొంగ లేకపోతే నరహంతకుడు అని రాయబడినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని లోకాసు వార్త 23 అధ్యాయము 24-25 వచ్చిన చదువుతున్నాను, చదవండి. కాగా వారు అడిగినట్టే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉన్నవాన్ని వారు అడిగినట్లు వాడికి విడుదల వచ్చేసిందటండి. ఈ బరబ్బాకి విడుదల వచ్చింది. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డారు. నిజంగా ఇలాంటి నరహంతకు విడుదల వచ్చుద్దా? ఎదరబావద్దు. ఈ మాటలు నిద్రవుతారు మీకు కదా. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఈ భయంకరమైనటువంటి దొంగకి విడుదల వస్తుందని కల్లో కూడా ఊహించాల. ఇంకా విడిపించబడతాని ఆశ లేదు. ఇక రేపు తెల్లవారితే మరణ శిక్ష. కానీ అదే శిక్షని ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇవ్వబడింది. వీడికే విడుదల వచ్చేసింది. ఈ రోజున ఇదే జరిగింది మన జీవితాల్లో కూడా. ఒక్కసారి ఆకాన్ని మీరు గమనించండి. ఎంతమంది కాళ్ళు పట్టుకున్నా క్షమించేవారు అక్కడ దిక్కు ఎవరు లేరండి. కానీ ఇక్కడ నీకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, అయ్యా చేసింది పొరపాటే బాబు, నేను ఇక ఆ పాపం జోలికి బానయ్యా, ఇక ఆ జోదాలు ఆడిన ప్రభువా, ఆ వ్యభిచార మనసు తొలగించుకుంటానయ్యా, నాది కాంది నేను ఆశించను ప్రభువా, నువ్వు ఇచ్చినంత తృప్తిగా బ్రతుకుతానని మీరు అడగగలిగితే గనక ప్రభు కనికరించి క్షమించడానికి ఆయనకి సిద్ధ మనసు ఉందని కీర్తనలో చదివా నేను. ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన వాడట. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడైతే క్షమాపణ పొందడానికి నువ్వు సిద్ధంగా ఉండాలిగా. ఈరోజు నిజంగా గమనించండి. ఆ రోజున ఆకానికి చేసిన పాపం, దాచిపెట్టినటువంటి దోషం ఇంట్లో ఉంటే దాని వలన సమాజం అంతా నష్టపోయింది. ఆ నష్టపోవటం ద్వారా కుటుంబాన్ని అంతా చంపి పాత్ర వేశారండి. రాళ్ళ దెబ్బలాగా చేశారు. మొత్తం బ్రతికుండగానే సమాధి చేశారు వాళ్ళని. ఆ రోజున అది ఆ కోరు లోయ. ఈ రోజున మనం ఓషియాలో చదువుకున్నాంగా. ఓషియా 2:15 చదివారుగా మీరు. ఏమంటున్నాడు? అదే ఏ ఆ కోరు లోయో, ఏ శ్రమగల లోయ, అదే శ్రమగల లోయ ఏమైందట? నిరీక్షణ ద్వారం. ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. తప్పకుండా కొట్టండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు నిరీక్షణ ద్వారాన్ని తెరిచాడు. ఒక నిరీక్షణ, ఓపు ఉంది, ఆశ ఉంది. రక్షించబడతాను, నా పాపంతా ఒప్పుకుని ప్రభు దగ్గర ఒప్పుకుని విడిచిపెడతాను అనగలిగితే, ఇప్పుడుకైనా సరే విడిచిపెట్టగలిగితే పాపాన్ని, దాచుకున్నది ఏమైతే ఉందో గుడారం మధ్యలో, ఏదైతే హృదయంలో దాచావో. ఇంత చిన్న పిల్ల పాడుతున్నారు, ప్రార్థన చేస్తావు ఏంటమ్మా పాట? ఏమా ప్రార్థన చేస్తావు, పాపం మానవేంట్రా? క్రైస్తవుని అంటావు, అన్నీ నేనే పూసుకుంటానంటావే అని పాడుతున్నాను. ఆ పిల్ల, చిన్న పిల్ల పాడుతున్నారు. పెద్దోళ్ళు పాడి తూరుకోరని వీడు పాడారు. ప్రైజ్ ది లార్డ్. గమనించండి. హృదయంలో ఉన్న దోషాన్ని ఒప్పుకుని ప్రభు సన్నిధిలో హృదయపూర్వకంగా ఒప్పుకోగలిగితే, కన్నీరు కార్చగలిగితే, చేసిన దోషాన్ని అంతటి కూడా తొలగించి నిన్ను ఎన్నడూ పాపము చేయని దానిలాగా ప్రభు అంటాడు, ఏక పాపం చేయబోకు వెళ్ళి అంటాడు. ప్రైజ్ ది లార్డ్. లేదా ఆ పాపంలో ఏమంటాను, అట్టాగే బతుకుతాను అన్నారు అనుకోండి, దానికి ఎవడు విడిపించేవాడే లేడు. ఆ రోజు బరబ్బాకి మరణ శిక్షే, కానీ అదే మరణ శిక్ష ప్రభు అయిన యేసు శిలువ మరణాన్ని పొందాడు. నిజంగా నువ్వు నమ్మితే గనక ఇదే ఈ శ్రమ గల లోయ నిరీక్షణ ద్వారముగా ప్రభు మనందరికీ చేయునుగాక. ఆ నిరీక్షణ ద్వారములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరకు ప్రవేశిస్తే ఆయనే మార్గం, సత్యము, జీవమైన యేసు దగ్గరకు వచ్చిన మనందరం ఈ మ్యాక్సిమంగా రక్షించబడిన వారే ఉన్నారు. ఇక్కడ రక్షించబడిన వారు కూడా ఈ రోజున పాపంలో ఇంకా బ్రతుకుతుంటే, ఇంకా పాపంలోనే బ్రతికితే, నీచమైన జీవితాన్ని జీవిస్తే నష్టపోతాం. జాగ్రత్త. ఇక ఏ కష్టాన్ని తెచ్చుకోవాల్సి వస్తుందో మీరు గమనించిన. ఆ రోజున ఆకాను ఒక్కడితో పోతే మనం పెద్దగా చెప్పుకోవాల్సి ఉండేది కాదు. కానీ ఆకాంత్ ఒక్కడితో పోలా దాచిన పాపం, వాని పిల్లలు వాని కొన్న ఆస్తి అంతా కూడా రాళ్ళు పెట్టి కొట్టి చంపి దాన్ని మొత్తం మీద పాడు దెబ్బలాగా చేశారు. దాన్ని ఆకోరు లోయ అన్నారు. ఇదే ఆకోరు లోయని ఆ రోజున యెహోషువకు లేదు ఇలాంటి అవకాశం. అది ఆకోరులో ఏ భయంకరలో. కానీ ఇదే ఆకోరులో ఉన్న మనకి, శాపంలో ఉన్న మనందరికి కూడా యేసు రక్తం విడుదల కలగజేసింది. దేవునికి స్తోత్ర. మొదటి పత్రిక, యోహాను పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం నుండి చదువుకుని ముగించబోతున్నాం. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు గనుక, నీతిమంతుడు గనుక, ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రగా పరుస్తట. యేసు రక్తము పవిత్రులుగా చేస్తుంది మిమ్మల్ని సమస్త దుర్నీతి నుంచి, సకల శాపముల నుంచి, సకల పాపముల నుంచి
విముక్తులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం. మొన్న గుడ్ ఫ్రైడే రోజున ఓ సిస్టర్ గారు ఒక విషయాన్ని పెట్టారు. ఏమండి, ఆయన చచ్చిపోతే మనకు విడుదల ఎట్టవుతుంది? ఇకేమైనా అర్థమైందా? ఆయన చచ్చిపోతే మనకు విడుదల ఎట్టవుతుంది? నేను చెప్పాను, ఆయన చచ్చిపోతే మనకు విడుదల వచ్చింది. మనం చావకుండా మన పాపముల నిమిత్తంగా రోమపత్రిక 5:19 చదువుతాం. మనం నిజంగా అపరాధులమై ఉండగానే ఏమ్మా చదవండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుస్తున్నాడు. రోమపత్రిక 5:19 8 కాదు, నేను చదవమన్నది చెల్లిలా. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారట. ఒకరి పాపం వలన, ఒక్క ఆదాము పాపం మానవాళి అంతటిని పాపిగా మార్చిందట. చేసిన పాపం ఆజ్ఞాతిక్కరం. కానీ విధేయుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపమంతటిని మోసి మన దోషమంతటి తీసి మనల్ని పరిశుద్ధపరిచి ఇక ఆ పాపములకు జోలికి వెళ్ళబాకని అన్నాడు. ఇంకా పాపలు ఊరేగుతానంటే ఇక మీ కర్మ ఎవడు రక్షించేది లేదు. ఇప్పుడైనా నమ్మి చెప్పరే, నమ్మి బాప్టిజం తీసుకుని రక్షించబడతాడు. నమ్మని వారికి శిక్ష విధించబడద్దట. రక్షించబడిన వారు అందరూ చేతులు ఎత్తండి యేసుక్రీస్తు నామములో. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం చెప్పండి. ఒక్క మాట, ప్రభు కనుక ఇప్పుడు వస్తే వెళ్తారా ప్రభుతో? ప్రభు కనుక ఇప్పుడు వచ్చాడు అనుకోండి, నేను ప్రవచనం చెప్పట్లా, ఇప్పుడు వస్తాడండి. వస్తే వెళ్తారా ప్రభుతో? గమనించండి, జాగ్రత్త. ఎప్పుడు వస్తాడో తెలియదు. వచ్చేవాడు త్వరగా వస్తున్నాడు, ఆలస్యము చేయక వస్తున్నాడట. వచ్చేవాడు త్వరగా వస్తుంటే మరి మనం లేటుగా ఉంటే గమనించండి. ఆ రోజున ఆకోలు లోయ అనేటటువంటి ఆ లోయలో ఒక కుటుంబం పతనం అయితే అదే లోయలో పతనం అవ్వాల్సిన మనం, అదే లోయలో నాశనానికి జోగవలసిన మనం, అదే లోయని మనకి నిరీక్షణ ద్వారంగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఒక నిరీక్షణ, ఆ రోజున ఆకానికి నిరీక్షణ లేదు. బ్రతుకుతాను అన్న ఆశ లేకుండా రాళ్ళు పెట్టి కొట్టి చంపుతుంటే అల్లాడిపోయాడండి. వాడికి దెబ్బ తగులుతున్నది కాదు, చిన్న బిడ్డలో తన కళ్ళ మొంగల తలకాయలు పగిలిచి వస్తున్నారు. ఆ సీన్ ఒక్కసారి మీరు ఊహించండి. ఆ సంభవాన్ని ఒక్కసారి హృదయంలో తెచ్చుకోండి. ఏ పాపం పుణ్యం తెలియని వాళ్ళు, చిన్న బిడ్డలు, వారికి కలిగిన సమస్తం కూడా రాళ్ళు పెట్టి కొట్టి చంపుతున్నారు, అల్లాడిపోతున్నారు. ఏడుస్తున్నాడు, అయ్యా నేను చేసే తప్పు అంటే, లేదు నువ్వు చేసిన దానికి అందరూ అనుభవించాలన్నారు వాళ్ళు. కానీ ఈ రోజున మనం చేసిందాన్ని ప్రభువైన యేసుక్రీస్తు తన నెత్తి మీద పెట్టుకున్నాడు, తన భుజం మీద పెట్టుకుని మోసాడు. అందుకన్నాడు, భారం మోయించిన సమస్తమైన వాళ్ళ యొద్దకు రండి, మీకు విశ్రాంతి ఇస్తా అన్నాడు ఆయన. విశ్రాంతిని ఇవ్వగలిగిన వారి దగ్గరికి వచ్చి మీరు ఎప్పుడైనా సరే భారాన్ని తీసి ప్రభు మీద మోపండి. మన శాప పాపాన్ని ఎవరు మోసేవాళ్ళు లేరండి. తల్లి మోయలేరు, తండ్రి మోయలేరు. మన మీద ఉన్న ప్రతి అతిక్రమాన్ని ఎవడో తీయలేడు. ప్రభు ఒక్కడ మాత్రమే మన అతిక్రమాన్ని తీశాడు. ఆయన అతిక్రమార్కుల్లో ఆయన ఒక్కడిగా ఎంచబడ్డాడటండి. అంటే మన అతిక్రమాన్ని అంతా తొలగించి ఆయన మన దోషములన్నీ మోసినవాడు కాబట్టి ఆ మోసిన వాని వైపు మనం చూడగలిగితే వెలుగు కలుగుతుంది. వారు ఆయన తట్టు చూడగా వారి ముఖమును ఎన్నడూ లజ్జపడలేదండి. ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూసి రక్షించబడిన వారందరూ రక్షణ సంతోషంతో దినదినము కడగబడిన అనుభవాలు నడవండి. ఈరోజు రక్షణ లేదు అనుకుని ఉంటే రక్షణ పొందండి. లేకపోతే పిల్ల తరాన్ని మోపుతో శాపాన్ని, ఆ పాపం ఎందుకంటే వాళ్ళ మీద మోపడం. ఇప్పుడు కన్నా కాస్త జ్ఞానం ఉంటే, నిజంగా నీ బిడ్డ మీద నీకు ప్రేమ ఉంటే కనుక మొదటిగా నీలో ఉన్న దోషాన్ని ఒప్పుకో. నా పిల్లలు ఎట్లాగా అయిపోతుందని అడగటం కన్నా నేనే ఆ పాపాన్ని, నేనే నా దోషం, అది నా అతిక్రమం, ఈరోజు నా పిల్లలు మోస్తానని చెప్పి అర్థం చేసుకోవాలి. మీరు నా పాపాన్ని బట్టి ఈరోజు నా అన్నింపునింది నా బిడ్డలు మోస్తానని గుర్తిస్తే నువ్వే ఆ పాపం జోలికి వెళ్ళావు.
ప్రభు నేను ఒప్పుకోండి చెప్పి కనికరాన్ని పొందుతావు. ఆ కనికరంతో నిన్ను ప్రభు నింపునుగాక. అందరూ ఒకసారి నిలబడండి, ప్రార్థన చేసుకున్నాం. అందరూ ఒకసారి నిలబడి ఒక తీర్మానం తీస్తామని విడిచి వెళ్ళిపోదాం. నిజంగా ఇది ఆకోరు లోయ, శ్రమ కలిగిన లోయలోనే ఉన్నాం మనం. ఏదో ఒక శ్రమ మన ఎంబడిస్తూనే ఉంది, కానీ అదే లోయలో ప్రభు ఉన్నాడని గుర్తించాం. అదే లోయలో ప్రభు ఉన్నాడు. అదే లోయ నిన్ను నిరీక్షణ ద్వారంగా